అడవుల్లో గ్రామాల్లో విశృంఖలంగా పెరిగే వెదురు చెట్టును తీసుకునొచ్చి ఎంతో నైపుణ్యంగా దానిని రకరకాలుగా ఉపయోగించే రకరకాల వస్తువులు తయారు చేయడం ఒక అద్భుతమైన కళలా ఉంటుంది. ఆ కళాకారులు రకరకాల వెదురు బుట్టలు చేసేవాళ్ళు, వెదురు తట్టలు చేసేవాళ్ళు, వెదురు కార్మికులు అనంతపురం జిల్లాలో ఉన్నారు. వారితోటి ఈ రోజు మనం కలుసుకుందాము. ఈ వెదురుతోటి చేసే ఈ రకరకాల పనులు, రకరకాల ఈ వృత్తి ఎలా ఉన్నదని వారి అనుభవం నుంచే తెలుసుకుందాం. మానవ లోకానికి స్వాగతం, మానవ లోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం. మీ పరిచయం చేసుకుంటారా? మీ పేరు, ఊరు? మేము పరిచయం చేసుకున్నాం సార్. మా కరికపాలెం సార్, మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం కరికపాలెం గ్రామం. నా పేరు ఎరికల రామాంజనేయులు ఉంటుంది సార్. రామాంజనేయులు గారు, మీరు ఈ వెదురుతోటి రకరకాల పనులు చేస్తున్నారు. మీరు ఈ వృత్తిలో ఎప్పటి నుంచి ఉన్నారు? మీరు ఈ వెదురు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏమేమి చేస్తారు, ఇవన్నీ మాకు వివరంగా చెప్తారా? చెప్తాం సార్. నీ ఎదురులోనే పుట్టి పెరిగిన మా నాయన మా కాడ నుంచి ఇదే పని సార్ నేను చేసేది. మీ కుల వృత్తి అంతా ఇదే? మొత్తం మా మీ తాతల దగ్గర నుంచి ఇదే పని చేస్తారు? ఇదే పని సార్ చేసేది. ఇది ఇంతకు ముందు అనంతపురం చేస్తుంటుంది, ఇప్పుడు బళ్ళారి, ఊరుకొండ, మీరు ఏడంటే ఆడే చేస్తుంటాం సార్. ఒకటి అనేది లేదు. ఇంతకు ముందు నల్లమల పాలెస్ నుంచి వస్తుండే, ఇప్పుడు అది బంద్ అయిపోయింది సార్. అది ఇప్పుడు ఇది వచ్చేది మహారాష్ట్ర, గోవా నుంచి వచ్చేది సార్. ఈ గోవా నుంచి అంటే ఒక రోజు అనంతపురం రావచ్చు, లేకపోతే ఒక రోజు ఉరుకొండకి రాకపోవచ్చు, ఒక రోజు రాజునికి రాకపోవచ్చు, ఒక రోజు కలందరికి రాకపోవచ్చు. ఎక్కడుందంటే అక్కడ పేరాలి సార్. కదిరికి, మదనపల్లికి ఇట్లా పోయి అటు తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? అక్కడ పోయి తెచ్చుకోవాలి సార్. అంటే ఒక వెదురు కర్ర ఎన్ని రూపాయలకి దొరుకుతుంది? ఇంతకు ముందు అయితే 100, 150 పడుతుంది సార్. ఇప్పుడు వచ్చేసి అదే ఎదురు కర్ర ఇప్పుడు 250 రూపాయలు పడుతుంది సార్. 250 రూపాయలు. వెదురు జాతి పేరు ఏమిటి? దానికి ఏమైనా పేరు ఉన్నదా? దానికి ఏం ఎదురు జాతి లేదు, ఎదురు బొంగు అంటారు సార్. వెదురు బొంగు అంటే ఏది నాణ్యంగా ఉంది, ఏది అల్కాగా ఉందని అంటే దాంట్లోనే 3 రకాలు ఉంటాయి సార్. 3 రకాలు అంటే మేము తెచ్చేది ఒకటే రకం సార్. ఇంకా 2 రకాలు మేము ఏరే దానికి నిచ్చెనలకి, ఈ మామూలుగా ఇండ్లకి వేసుకుంటాం సార్. నిచ్చెనలు ఆ నిచ్చెనలకు కొన్ని తీసుకొని వాడుకుంటాం సార్. కొన్ని ఈ పని చేసుకుంటాం సార్. ఏ పనికి ఏ వెదురు మీకు బాగా మాకు తెలుస్తుంది. వీళ్ళు అట్లా తడకల్లో దానికి కూడా దీంట్లో పనికొస్తారు సార్. ఏ రేటు ఉండేటో అవి ఏరే దానికి పనికొస్తుంది సార్. ఏ పనికి ఏ వెదురు పనికి వస్తుంది దాని ప్రకారం ఏ రకంలో ఆ రకం చేసుకుంటాం సార్. అది మీరు ఎన్ని రకాల వస్తువులు చేస్తారు? మేమంతా 12 రకాలు, 15 రకాలు చేస్తుంటాం. ఏమిటి వాటి పేర్లు చెప్పండి. వీళ్ళు తడక చేస్తాం సార్. ఇక మళ్ళీ బుట్టలు, మామూలుగా ఇచ్చే చిన్న బుట్టలు, పెద్ద గొర్రెలు మూసుకునేట్టు అట్లా చేస్తుంటాం. బుట్టలా పెట్టి పెడతారు. మళ్ళీ చాట, జల్లెడి, ఇసునకార ఇవన్నీ కూడా చేస్తుంటాం సార్. ఎక్కువ గిరాకీ దేనికి ఉంటుంది? ఎక్కువ గిరాకీ అంటే మామూలుగా ఇప్పుడు జల్లెలకి, చిన్న గంపలకి గంపలకు ఉంటుంది. ఈ గంపలు ఏమైనా ధాన్యం పోసుకోవడానికి, ధాన్యం పోసుకున్నాకి, చేనులో పొట్టు పోసుకునే దానికి మీకు వాడుకుంటుంటారు. అవైతే ఎక్కువ వాడుతుంటారు సార్. మామూలు గొర్రెలు మూసుకొట్టుకుంటే గొర్రెలు ఉండేట్లు మాత్రం వాడేది. మామూలు రైతులు గొర్రెలు మాత్రం వాళ్ళు మాత్రం వాడేది. ఈ మామూలు ఇక్కడ అయితే అందరూ రైతులందరూ పొట్టు వాడేకి, అన్నిటికి ధాన్యాలు పోసుకునే అన్నిటికీ వాడుతుంటారు. ఒక బుట్ట చేయాలంటే ఎంత సమయం పడుతుంది? అక్కడ ఉన్న బుట్ట ఇప్పుడు అది చేయాలంటే ఒక 3/4 గంట సేపు గంట అయిపోయింది సార్. గంటలో బుట్ట తయారు, 1 గంటకు అయిపోతుంది సార్. అంటే మీరు అందులో కొంచెం లావుగా ఉంది, కొంచెం పలుచగా ఉంది, అన్ని కూడా వెదురువే? అన్ని మొత్తం వెదురే సార్. ఏరేది ఏమి ఉండదు సార్. మొత్తం అంతా అంతే వెదురే సార్. అది చక్కగా ఒక వెదురుని తీసుకొచ్చి కావాలంటే సన్నగా, కావాలంటే లావుగా, మడాలు కావాలంటే ఆ మడలు చేసుకుంటాం సార్. ఆ రకంగా చేస్తారు. మీరు ఏం సాధనాలు వాడతారు? దీని పేరేంటి? అది మచ్చి కొడలతో సాధన చేసుకుంటాం సార్. ఇంకా ఏమేమి సాధనాలు ఉన్నాయి మీ దగ్గర? ఒకటే సార్ ఏరేది ఏం చేస్తాం. ఒక్క సాధనంతో మొత్తం అంతా చేస్తారు. మొత్తం అంటే ఆమె వేరే కత్తి, అది కూడా ఇదేనా? అది కూడా అది సూర్కత్తి సార్. అది ఏమంటే చిన్నది ఆడి ఉంది. ఆ చిన్నది అంటే మామూలుగా ఏమైనా మలుచుకునే దానికి, కోసుకునే దానికి వస్తుంటారు సార్. ఇదే సార్ ఎక్కువ పని చేసేది. ఈ 2 సాధనాలతోటి ఇది ఒకటి ఉన్నా కూడా మేము పని చేసుకున్నాం సార్. అది లేకపోతే ఇది ఒకటి ఉన్నా మేము పని చేసుకుంటాం. ఇది ఒక్క దాంతో దాంతోనే అన్ని పనులు చేసుకుంటాం. ఎంత అద్భుతమైనదో చూడండి. ఒక చిన్న సాధనంతో, ఇంచుమించు ఒకే సాధనంతో ఇన్ని రకాల వస్తువులను చేసే నైపుణ్యం ఈ కళాకారులకు ఉంది. అంటే మీరు చేస్తున్న 15, 16 రకాల వస్తువుల్లో వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడే బుట్టలు ఉంటాయి. బుట్టలే ఎక్కువ సార్. గొర్రెలకి సంబంధించిన దానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. పూర్తయిన వస్తువులు మీరు ఎక్కడ అమ్ముతారు? పూర్తిగా అంటే మనం హోల్సేల్కి చేస్తుంటాం సార్. అనంతపూర్ ఇట్లా కదిరి అటు వాళ్ళు హోల్సేల్ స్టాక్ పెట్టుకుంటే వాళ్ళు తీసుకుని పోతారు సార్. మా దగ్గరకు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఉండేస్తారు కంటే వచ్చి వాళ్ళు వేసుకుని పోతుంటారు. మీకు అంటే ఒక బుట్ట చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీకు ఎంత లాభం అవుతుంది? ఇప్పుడు ఆ బుట్ట వెళ్ళాలంటే దానికి వచ్చేసి 250 రూపాయలు ఒక బొంగు పడుతుంది సార్.
సార్. ఒక బొంగుతో పూర్తిగా అది అవుతుంది. అవి పొంగితే అది పూర్తిగా అయిపోతుంది సార్. దాన్ని అమ్మాలంటే మేము 300, 280, 200, 300 లాస్ట్ రేట్ సార్ దాని రేటు. ఆహా. అంటే మీకు మీ కూలి 50 రూపాయలు. 50 రూపాయలు వస్తుంది సార్. దాని రేటు పడేది 300 రేటు 250. మేము అమ్ముకోవాలంటే 300 అమ్ముకుంటాం సార్. 50 రూపాయలు లాభం వస్తుంది సార్. అంటే వస్తువుని బట్టి లాభం పెరుగుతుంది, కొన్నిట్లో ఎక్కువ లాభం. రైతులు బట్టి మనం 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే 10 రూపాయలు ఎక్కువ పోతుంటుంది సార్. అంటే ఇప్పుడు మీకు ఏ సీజన్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది మీ అంటే ఇప్పుడు ఈ చెనక్కాయ వేసింటే ఇప్పుడు అవే ఎక్కువ డిమాండ్ అవుతాయి సార్ మాకు. శనక్కాయ సీజన్ లో ఇది ఎక్కువ శనక్కాయ సీజన్ అవి ఉంటాయి సార్. ఇక్కడ గొర్రెలు ఈతలు పిల్లలు పడతాయి కదా సార్, అది సీజన్ ఉంటుంది. అంటే మీకు సంవత్సరం పొడుగు అవి పడితేనే సార్ మాకు డిమాండ్ కూడా ఎక్కువ. అవి అయితే కొంచెం 10 రూపాయలు ఎక్కువ అది ఉంటుంది, 10 రూపాయలు తక్కువ. అది గొర్రెలు అయితే రేట్ ఎక్కువ సార్. అవి రేట్ ఎక్కువ. రేట్ అది ఎంత ఉంటుంది? అది 7,500, 8,000 అమ్ముతాం సార్ ఒకటి. పెద్ద బుట్టలో దానికి డిమాండ్ బాగా ఉంటుంది. దానికి డిమాండ్ ఎక్కువ సార్. ఒక నెలలో ఎన్ని అమ్ముతారు అలాంటివి? అలాంటివి అంటే ఇప్పుడు మామూలు పడితే 1 నెలలకే కానీ 10, 12 కూడా అల్లేస్తాం. అంటే ఒక నెలలో 10 అమ్ముతారు బాగా. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక బుట్టకి? ఒక బుట్టకి వచ్చేసి 4,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది సార్. అది అమ్ముకునేది 7,500 అమ్ముకుంటాం సార్. 3,000 అంత మటుకు మాకు వస్తారు. ఇప్పుడు ఇందులో మీకు ఏదైనా ఒక సీజన్ లో అస్సలు పని దొరకదు అనేది ఏదైనా ఉందా? అలాంటి సీజన్ ఉండే సార్. ఎండాకాలం నుంచి మాకు ఇంకా శివరాత్రి కాలం నుంచి మాకు 3 నెలలు మరి ఊరే పని ఉండేది. ఆ సమయంలో అప్పుడు ఆ సమయంలో ఏం పని ఉండేది అక్కడ. ఈ చిన్న బుట్టలు పోవు, పెద్ద బుట్టలు ఏమి పని ఉండదు. ఇంకా అప్పుడు ఏమంటే ఇంకేదో మాకు చేస్తున్నది ఇంక అల్లుకోవాలి, హోల్సేల్ చేసుకోవాలంటే ఇంకా ఆ టైంలో సార్ అల్లల్లో ఇంటికాడ పెట్టుకుంటాం స్టాక్. అప్పుడు హోల్సేల్ చేసుకుంటాం సార్. అంటే ఇంచుమించు వేసవి కాలం పని ఏమీ ఉండదు మీకు. అప్పుడు ఏం కాలం పని ఉండేది సార్. అప్పుడు మీరు వ్యవసాయం కూడా చేస్తారా? వ్యవసాయం చేస్తారు. ఇదే పని సార్. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన పెట్టుబడి కానీ ఇవన్నీ ఎలాగా మీకు దొరుకుతుంది? బొంగులు కొనాలంటే చాలా బొంగులు కొనాలంటే ఇట్లా సార్. ఏదో సార్ వాళ్ళని వస్తే ఒక లోన్ అడుగుతాం కూడా తెచ్చుకుంటాం సార్. దాంట్లోనే ఇంట్లో సంసారంకి దీనికన్నిటికీ పెట్టుకుంటుంటాం సార్. ఇప్పుడు మీలా వెదురు పని చేసే కార్మికులు ఎంతమంది ఉన్నారు మీ గ్రామంలో? ఈ గ్రామంలో వచ్చేసి ఎంత 6 మంది 7 మంది ఉంటారు సార్. ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం తక్కువ చేస్తారు, నేను ఎక్కువ చేస్తాను సార్ పని. వాళ్ళు కొంచెం తగ్గించారు. కొంచెం తగ్గించారు. కారణాలు ఏంటి? వాళ్ళకి పొలాలు ఉన్నాయి సార్, నాకు పొలం లేదు సార్. అందుకని సార్ వారు వేరే వ్యవసాయ వాళ్ళు వ్యవసాయం ఉంది, వాళ్ళకి వ్యవసాయం చేస్తారు. నాకు వ్యవసాయం లేదు సార్. అట్లనే నేను వ్యవసాయం చేయడం కాబట్టి ఇదే పని చేస్తున్నాను. దీన్నే ముఖ్యంగా పెట్టుకుని చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మీ కుటుంబంలో ఇంకా ఎవరెవరు చేస్తారు వీటిని? మా కుటుంబం అంతా మా నాయన కూడా సార్. నా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఇదే పని చేస్తారు సార్. మీ పిల్లలు వాళ్ళు? నా పిల్లలు కూడా ఇదే పని సార్. కొంతమంది చేస్తారు. నా పిల్లలు అంటే పెద్ద వ్యాపారాలు చేస్తారు. 40 మంది వ్యాపారాలు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు వేరే వృత్తులు కూడా చేసుకుంటున్నారు. వేరే వృత్తులు కూడా చేసుకుంటాను సార్. చాలా బాగున్నదండి. అంటే ఇప్పుడు మనకి వ్యవసాయంలో వెదురుతో చేసిన రకరకాల పనిముట్లు ఇంకా రైతులకు అవసరమవుతాయి కాబట్టి కొన్ని రకాల వస్తువులు ఇంకా డిమాండ్ ఉన్నది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది వెదురు పనిలో ఉన్న వెదురు కార్మికులు ఇతర కారణాల మూలంగా కావచ్చు, లేకపోతే వెదురులో అంత డిమాండ్ లేకపోవడం మూలంగా కావచ్చు, మెల్లిమెల్లిగా ఆ పనిని తగ్గించుకుని వేరే పనులకు కూడా మళ్ళుతున్నారన్నది వాస్తవము. వెదురు కార్మికులకి కావాల్సిన పెట్టుబడి కానీ ముడి సరుకులు కానీ కొంచెం కష్టంగానే ఉందని చెప్పి తెలుస్తున్నది. ముఖ్యంగా ముడి సరుకులు ఈ వెదురు ఇదివరకు దగ్గరలో దొరికేది, ఇప్పుడు చాలా దూరం నుంచి రావడం మూలంగా వాటి ఖరీదు కూడా చాలా పెరిగింది. అందుమూలంగా ఆ వస్తువుల ఖరీదు కూడా బాగా పెరిగింది. దానికి కావాల్సిన పెట్టుబడి ఇక్కడ గ్రామంలో వీరి కుటుంబ సభ్యులు, మహిళా సభ్యులందరూ మహిళా సంఘంలో ఉండడం మూలంగా ఆ మహిళా సంఘం నుంచి కూడా కొంచెం అప్పు తీసుకుని వాళ్ళు ఈ పెట్టుబడికి చేస్తున్నారు. ఈ మహిళా సంఘాలన్నింటినీ కూడా ఏఎఫ్ ఇకాలజీ సెల్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఆ మహిళా సంఘాలందరికీ కూడా మద్దతుగా ఉండి రకరకాలుగా మార్గదర్శనం ఇస్తూ ఉండడం మూలంగా ఈ సంఘాల ద్వారా వచ్చే పెట్టుబడి ఇలాంటి కార్మికులందరికీ కూడా అవసరానికి సాయం రూపంలో దొరుకుతున్నది. నమస్కారం అమ్మా. మీ పేరు పరిచయం చెప్తారా? సార్ మా అనంతపురం జిల్లా కుడేరు మండలం కరెట్పల్లి. మీ పేరు? మా పేరు అక్కమ్మ సార్. అక్కమ్మ గారు, మీరు సంఘాల్లో సభ్యురాలుగా ఉన్నారు కదా, ఆ సంఘం గురించి కూడా చెప్తారా? మాకు సంఘాల నుంచి చాలా ఉపాయం పడింది సార్. మేము సంఘం తరపు నుంచి మా కుటుంబం, మా ఫ్యామిలీని బతికించుకు మా పిల్లల్ని అందరినీ బాగానే చూసుకొని వస్తున్నాం సార్. మాకు చాలా ఉపాయం ఉంది సార్. మాకు సంఘం తరపున నల్లలమ్మ తరపు నుంచి ఇంకా మాకు చాలా బాగా ఉపాయం. ఏమి ఉపాయం ఉంది అందులో? దాంట్లో పొదుపు కట్టుకుంటున్నాం, దాంట్లో అప్పుగా తీసుకుంటున్నాం, మళ్ళీ కట్టుకుంటున్నాము. అదే వ్యాపారం బొంగులు తెచ్చుకుంటున్నాం, అమ్ముకొని మళ్ళీ వాళ్ళు కట్టేసి మళ్ళీ ఉండింది మేము తింటున్నాం సార్. అంటే బొంగులు తీసుకురావడానికి దానికి కావాల్సిన పెట్టుబడి అంతా సంఘాలు అప్పుగా తీసుకుంటాము, మళ్ళీ కడతాంటాము, తీసుకుంటుంటాము. అవును సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ సంఘంలో? 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళ నుంచి. అయితే ఇప్పుడు మీరు నెలకి ఎంత పొదుపు చేస్తున్నారు ఈ సంఘంలో? ఉంటుంది సార్, ఒక 10,000 కట్టాలి. ఇప్పటి వరకు 10,000 మీరు పొదుపు చేసుకున్నారు. ప్రతి నెల ఎంత కడతారు? 100 రూపాయలు కడతాను. 100 రూపాయలు కడతారు. 25 మందికి 25 వందలు కడితే 2,500 అవుతుంది.
ఎవరికి అవసరం పడితే వాళ్ళకి తీసుకుంటా అంటాము, మళ్ళీ వడ్డీతో సహా కట్టుకుంటా అంటాము, తీసుకుంటుంటాము. మళ్ళీ ఎవరికి ఉపాయం పెడితే వాళ్ళు తీసుకుంటారు. మరి నాకు ఉపాయం కాడింది కాబట్టి నేను ఇంకా ఒక 5 ఇంకా వేరే అడిగి కానీ 5,000 తీసుకొని మళ్ళీ బొంగలు తెచ్చుకొని వ్యాపారం బొంగలు తెచ్చుకొని గంపలు అల్లుకొని అమ్ముకొచ్చుకొని మళ్ళీ వాళ్ళ సొమ్మ వాళ్ళకి ఇచ్చి నువ్వు నింది నేను చేస్తాను. అలా మీకు ఆ పెట్టుబడి సరిపడా అందులోంచి వస్తుంది. సార్ అయితే ఇప్పుడు మీరు దీంట్లో మీరు అన్ని రకాల బుట్టలు అన్ని వస్తువులు చేయగలుగుతారా? చేస్తాం సార్. జల్లలు, గంపలు, చిన్న చిన్న బుట్టలు, అన్ని తడకలు, ఇంకా గొర్రెల తడకలు కానీ పెద్ద పెద్ద బొంగలు తెచ్చి గొర్రెల తడకలు కానీ చేస్తాం సార్. అవి చేస్తాము. అవి హోల్సేల్ గా వేసుకొని పోతారు సార్. గొర్రెల వాళ్ళు అవి తీసుకుంటారు. వాళ్ళ గొర్రెల వాళ్ళు బుట్టలు, గొర్రె తడకలు వాళ్ళు పెద్ద పెద్దవన్నీ తీసుకొని పోతారు. చిన్న చిన్న అయితే నేను పల్లెల మీద వేసుకొని పోతాం సార్. మీరే వేసుకుని నేను మా ఆయన ఇద్దరు వేసుకొని పోయి అమ్ముకొచ్చుకుంటాం. అయితే ఇప్పుడు మీకు మీలాగా మీ సంఘంలో ఇతర సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పని చేస్తారా? మీరు మేము ఒక్కటే సార్. మీరు ఒక్కరే ఈ పనిలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు? అంటే వేరే వాళ్ళు అంటే వ్యవసాయం ఉంది, వ్యాపారాలు అంగడి పెట్టుకున్నారు, చికెన్, బట్టలు, లేడీస్ కారణాలు అన్ని వాళ్ళు. మీరు సంఘంలో మాత్రం వెదురు పని మాత్రమే చేస్తున్నారు. మీరు కూడా కోళ్ళు, గొర్రెలు ఇలాంటివి పెట్టుకున్నారా? పశువులు అలాంటివి? మీది ఇదే వృత్తి మీద ఆధారపడి? దీని ముందే ఆధారం మాకు. ఇదే మాకు ఇచ్చేస్తేనే మాకు లాభం. మీకు ఈ వృత్తిలో కావాల్సినంత ఆదాయం అది లభిస్తుందా? చేసుకుంటాం మంచిగానే ఉంది సార్. దీని ఆదాయం నుంచే మా పిల్లలు 4 పిల్లలను పోషించాం కదా సార్. అదే 4 పిల్లలు కూడా అంతా ఈ వృత్తి మీద మీకు సరిగా దీని ముందే సార్. మాకు అంతా వేరే అవసరం లేదు, మాకు వ్యవసాయం రాదు, వేరేది ఏం లేదు కదా సార్. మాకు దీని మీదే దీన్ని తీసుకురావడం, చేయడం, అమ్ముకోరావడం, దీని మీదే మాకు పిల్లల్ని బతికించుకుని మేము మా జీవనం మేము గడుపుకుంటాం సార్. అనంతపురం జిల్లాలో అక్కమ్మ గారు లాంటి వెదురు కార్మికులు కేవలం దీని మీద ఆధారపడినప్పటికీ కూడా తగినంత వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. రకరకాల వస్తువులు చేసుకుంటే వాటికి గిరాకీ కూడా బాగానే ఉంది. 4 సభ్యులు ఉన్న వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ వృత్తి మీద ఆధారపడి వారి జీవనాన్ని గడుపుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం ఇది. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పటిష్టమైన మహిళా సంఘం ఉన్నప్పుడు ఇలాంటి రకరకాల చేతి వృత్తులకి, ఇతర పనులకి, వ్యవసాయం కావచ్చు, పశుపాలన కావచ్చు, అన్ని రకాల వృత్తులకి కూడా ఆ మహిళా సంఘం ఒక వెన్నెముకలా నిలబడి ఆ సంఘంలో ఉండే సభ్యులందరికీ వాళ్ళ జీవనాన్ని గడపడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తున్నది, అవసరానికి తగిన పెట్టుబడి ఇస్తున్నది. దాన్ని ఆధారంగా చేసుకుని వారు జీవనం గడుపుతున్నారు. ఈ రకమైన అనుభవాలు ఇంకా మన గ్రామాల్లో చాలా ఉన్నాయి. అక్కమ్మ గారు అందులో ఒక ఉదాహరణగా మనకి కనబడుతున్నారు.